రైట్ ఇక కాసేపట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరుకు చేరుకున్నారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి పరామర్శనున్నారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. బైక్ ర్యాలీలు, ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించకూడదని, జన సమీకరణ చేయొద్దన్నారు. హెలీప్యాడ్ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు 100 మందికి అనుమతి ఇచ్చారు. వాహన డ్రైవర్లు ఆధార్తో పాటు అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు జగన్ పర్యటనకి భారీగా వచ్చేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించారు. దీంతో నెల్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. రైట్, మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వస్తున్నారు. ఇటు హెలిప్యాడ్ ప్రాంతానికి మరి కాసేపట్లో రాబోతున్నారు. ఏదైతే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించిన తర్వాత అక్కడి నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నటువంటి కూడల వద్ద మనం ఉన్నాం. ఈ జంక్షన్లో ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి వలయాన్ని అయితే ఇక్కడ అడ్డుకట్ట లాంటిది వేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం విజువల్స్లో కూడా వెళ్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే ఇటు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖాతును ఏర్పరచుకొని అక్కడ ములాఖాతును ఏర్పరచుకున్న తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు ఎక్కడికెక్కడ కూడా వీళ్ళందరినీ కూడా బయట వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. బయట వారు ఎవరైనా వచ్చినా కూడా లోపలికి రానికుండా పకడ్బందీగా కూడా పూర్తి స్థాయిలో గతంలో మన అనుభవాలు చూసుకుంటే గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయంలో అనేక ఇష్యూస్ జరిగాయి. అలా అనేక ఇష్యూస్ పునరావృతం కాకుండా వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను కూడా కాపాడేందుకు పోలీసులు ఎక్కడికెక్కడ కూడా పూర్తి అయితే శాంతి భద్రత కాపాడేందుకు పోలీసులు తమ డ్యూటీ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా భారీ స్థాయిలో కూడా నెల్లూరు జిల్లాకి తరలి వస్తూ ఉన్నారు. మనం చూస్తున్న విజువల్స్ అంతా కూడా ప్రస్తుతం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి కార్యకర్తలు రానియకుండా పోలీసులు బ్యారికేడ్స్ను కూడా ఏర్పాటు చేశారు. బ్యారికేడ్స్ను ఏర్పాటు చేసిన దగ్గర ఎక్కడైతే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలు పూర్తిగా కూడా అందరినీ కూడా బయటే ఉంచడం జరిగింది. ఎందుకంటే తొక్కిసలాట జరుగుతాయి. ఈ తొక్కిసలాట జరిగేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ముందుగానే అంటే ఎక్కువ మంది ఫ్లోట్ వచ్చేటటువంటి సమయంలో భారీ ఎత్తున కూడా కార్యకర్తలు ఇక్కడ చేరుకుంటారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా ఎక్కడికెక్కడ కూడా పకడ్బందీ చర్యలు అయితే చేపట్టారు. మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డిని మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన తర్వాత డైరెక్ట్గా రోడ్డు మార్గాన ఆయన చేరుకుంటారు. రోడ్డు మార్గాన ఆయన చేరుకున్న తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్దే అంటే ఇక్కడే ఆయన ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తారు. ఏదైతే గతంలో మనం చూస్తే ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి చేసినటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనుచరులే అని చెప్పి ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. దాని మీద పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వచ్చిన తర్వాత ఆయన నివాసంలో మొత్తం దాదాపు కూడా అంతా చల్లా చెదురుగా పగలగొట్టారు. ఎవరైతే గుర్తు తెలియనటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఘటన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి ఇక్కడ బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా రానివ్వకుండా ఎక్కడికెక్కడ కూడా పకడ్బందీ చర్యలు చేపడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 30 యాక్ట్ నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఎక్కడికెక్కడ కూడా రూట్ని మళ్లించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు రోడ్డు మార్గాన దాదాపు 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే హెలిప్యాడ్ కూడా సెంట్రల్ జైలుకి సంబంధించినటువంటి ప్రాంగణంలోనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే హెలిప్యాడ్ ఇవ్వడం జరిగింది. ఆ హెలిప్యాడ్లో దిగిన తర్వాత ఆయన ఏదైతే ప్రత్యేక వాహనంలో కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ములాఖాతును ఏర్పరచుకుంటారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి సెంట్రల్ జైల్లో ములాఖాత్ అయిపోయిన తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ నివాసానికి చేరుకున్న తర్వాత ఇక్కడ 100 మంది కార్యకర్తలకు మాత్రమే అలౌ ఇవ్వడం జరిగింది. లోపల 100 మంది కార్యకర్తలు మాత్రమే ఉండాలని చెప్పి పోలీసులు ఇప్పటికే ఒక ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది జన సమీకరణ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఇటు కేసులు నమోదు చేస్తామని ముందుగానే పోలీసులు హెచ్చరించడం జరిగింది. అయితే మొత్తానికి మనం చూస్తే నిన్నటి నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా జన సమీకరణతో బైక్ ర్యాలీలు అయ్యుండొచ్చు, ప్లకార్డ్స్ను ప్రదర్శించడం కానీ, బ్యానర్లు ప్రదర్శించడం కానీ వంటివి చేస్తే ఖచ్చితమైనటువంటి కఠిన శిక్షలు అయితే ఉంటాయని చెప్పి ఒకవైపు నెల్లూరు జిల్లా ఇటు ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇటు పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనల నేపథ్యంలో సెంట్రల్ జైలు వద్ద నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వరకు వచ్చేటువంటి మార్గం అంతా కూడా ఎక్కడికెక్కడ కూడా పబ్లిక్
ఇష్యూ లేకుండా రూట్ మ్యాప్ అంతా కూడా ప్రగట్బందీగా నిన్ననే విడుదల చేయడం జరిగింది. ఇటు అయ్యప్పగుడి కరెంట్ ఆఫీస్ సెంటర్ నుంచి కొండాయపాలెం గేటు మార్గాన ఆయన జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి రాబోతున్నారు. సో వచ్చేటువంటి మార్గం ఎక్కడైతే కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తుతుందనే ఉద్దేశంతో పోలీసులు ఎక్కడికెక్కడ కూడా పకడ్బందీ చర్యలు చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో జన సమీకరణ దాదాపు ఎక్కువగా ఉంటుంది, తొక్కిసలాట జరుగుతుంది. గతంలో ఏదైతే ఇష్యూస్ జరిగాయో ఆ ఇష్యూస్ పునరావృతం కాకుండా పూర్తిగా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఎక్కడికెక్కడ కూడా పోలీసులు ఇటు ప్రతి సెంటర్లో కూడా బందోబస్తును ఏర్పాటు చేసుకో ఉన్నారు. ఇటు ఇప్పటికే అడిషనల్ ఎస్పీ కాడి నుంచి కూడా డిఎస్పీలు, సిఐలు, పోలీసు ఎవరైతే బృందం అంతా ఉందో వాళ్ళంతా కూడా దాదాపు కూడా ఈ జగన్ పర్యటనలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు ముందుకు తెరతీస్తూ ఉన్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఇంతటి ఆంక్షలు పెడతారా? 30 యాక్ట్ అమలు చేయడమే కాకుండా మాజీ మంత్రులకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేస్తారా? ఇది ఎక్కడ మేము చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము. ఒక జగన్మోహన్ రెడ్డి అంటే మాకు వైఎస్ఆర్ పార్టీకి ఒక అధినేత, అలాంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు కార్యకర్తలు కలవకుండా ఎందుకుంటాము, కార్యకర్తలు ఎందుకు రాకూడదు అనేది కూడా ఒక ప్రశ్న అయితే వెల్లవెత్తుతుంది. దీనికి పూర్తి స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళను పూర్తిగా కూడా మండిపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కన్వీనర్గా ఉన్నారు. సో ఆయన అధ్యక్షతన ఇటు ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో కూడా పూర్తిగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తానికి మరి కాసేపట్లోనే హెల్ఫ్యాడ్ ప్రాంతానికి ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. అక్కడి నుంచి ఆయన సెంట్రల్ జైలుకి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా కూడా కొండాయపాలెం గేటు వద్ద ఉన్నటువంటి కోవూరు మాజీ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి రాబోతా ఉన్నారు. అయితే ఒక ఉత్కంఠత కొనసాగుతూ ఉంది. కార్యకర్తలు అందరూ కూడా జన సమీకరణ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో డ్రోన్లు కూడా ఎగరవేస్తూ ఉన్నారు. డ్రోన్ల సహాయంతో రేపు మరలా ఎవరైతే ఇటు శాంతి భద్రతల విఘాతాన్ని కలిగిస్తారో వాళ్ళపై కూడా చర్యలు చేపట్టేందుకు కూడా ఎక్కడికెక్కడ కూడా పోలీసులు అయితే తమ పని తను చేసుకోబోతా ఉన్నారు. ఒక 10 మంది 20 మంది ఉంటే నో ప్రాబ్లం, ఒక 100లాది మంది కూడా కార్యకర్తల సమీకరణ ఎక్కువగా ఉండడం నేపథ్యంలో, ఎందుకంటే తొక్కిసలాట జరిగితే ఇక్కడ పబ్లిక్ ఇష్యూ దాదాపు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నెల్లూరు పట్టణంలో కాబట్టి, నెల్లూరు నగరానికి సంబంధించి దాదాపు 8 లక్షల మంది జనాలు కాబట్టి దాదాపు ఇక్కడికి ఒక 10,000 నుంచి ఒక 20-30 వేల మంది జనాలు కూడా రావచ్చనే ఒక ఉద్దేశం అయితే ఉంది. అయితే పోలీసులు ముందస్తు 30 యాక్ట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇటు ముఖ్య నేతలు కూడా వాళ్ళ యొక్క జనాలకు కూడా అంటే ఇన్నర్గా చెప్పినటువంటి పరిస్థితి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పటికి కూడా జన సమీకరణం అయితే భారీ ఎత్తున నెల్లూరు పట్టణంలో కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు కూడా ఇటు కార్యకర్తలు అయ్యుండొచ్చు, నాయకులు భారీ ఎత్తున చేరుకో ఉన్నారు. ఒకసారి నేను మళ్ళీ ఒకసారి విజువల్స్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు ఇటు బ్యారికేడ్స్ని పెట్టారు, ఎవరిని కూడా లోపలికి రానివ్వటం లేదు. ఎక్కడికెక్కడ పగడ్బందీ చర్యలు చేపడతా ఉన్నారు. మనం చూస్తే అక్కడ జనాలను చూస్తే దాదాపు ఇది R&B బంగ్లాకు సంబంధించినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు మనం చూస్తే ఇక్కడే ఒక 1000 నుంచి 2000 మంది ఇక్కడ గుమికూడారు. అంటే ఈ ప్రాంతం దగ్గర ఆపివేయడంతో ప్రజలందరూ కూడా, కార్యకర్తలంతా కూడా, నాయకులంతా కూడా ఇక్కడే ఆగిపోయారు. సో ఇక్కడికి ఆల్రెడీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇటు పోలీసులు ఇచ్చినటువంటి ఆంక్షల నేపథ్యంలోనే మనం రానివ్వట్లేదు, ఎవరు కూడా అసౌకర్యానికి గురి కావాకండి, ఎవరు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తకుండా కూడా చూసుకోండి అని చెప్పి కార్యకర్తలకైతే వాళ్ళు సూచించడం జరిగింది. అయితే మొత్తానికి ఇక్కడ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. యాక్చువల్గా 10 నుంచి 15 మంది గుమ్మి కుడితే వాళ్ళ మీద కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పడం జరిగింది పోలీసులు. అయినా కూడా వాటన్నిటిని లెక్క చేయకుండా ఎక్కడికెక్కడ కూడా కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఇటు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వచ్చేసారు. ఎందుకంటే హెల్ఫ్యాడ్ సెంట్రల్ జైలు వద్దకి లోపలికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. సో ఆ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నేపథ్యంలో కార్యకర్తలు, నాయకులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకుంటే తన అభిమాన నాయకుడు, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి, సార్ ఆయన చూడడానికైతే దాదాపు అందరూ కూడా తరలి రావడం జరిగింది. చుట్టుపక్కల నుంచి అనేక ప్రాంతాల్లో కూడా ఇటు జన సమీకరణతో కొంతమంది నేతలైతే వచ్చారనేది మాత్రం తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా
పర్యటన ఒక ఉత్కంఠత కొనసాగుతుంది. పోలీసులు మాత్రం ఎక్కడికెక్కడ కూడా పకడ్బందీ చర్యలు అయితే చేపట్టారు. శాంతి భద్రతలు విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. నాయకులను ఎక్కడికెక్కడ రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు 30 యాక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే నాయకులకి, నేతలకి, అదేవిధంగా కార్యకర్తలు ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి ప్రాంతం వైపు కనీసం లోపలికి కూడా రానివ్వట్లేదు. మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మైనింగ్ కేసులో దాదాపు 2 నెలలు పైగా కూడా ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నారు. సో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసేందుకు కూడా ఆయన ములాఖాత్ ఏర్పరచుకున్న తర్వాత ఆయన లోపలికి వెళ్తారు. దాదాపు అరగంట పాటు కూడా ఈ సెక్షన్ కొనసాగుతుంది. ఈ అరగంట ములాఖాత్ అయిపోయిన తర్వాత నెల్లూరు కొండాయిపాలెం గేటు వద్ద ఉన్నటువంటి నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి అయితే రాబోతున్నట్టుగా ఉంది. మొత్తానికైతే ఇక్కడ ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.